ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా మారింది. వచ్చే ఎన్నికల్లోపు అసలు ఆ పార్టీలో ఎంతమంది మిగులుతారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతారో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియని పరిస్థితి. ప్రతిరోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళే వారిని లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉంది. అలాగే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు తాజాగా మరొక వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అయితే హ్యాండ్ ఇచ్చాడు. రేపో మాపో పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రెండింటికి కూడా రాజీనామా చేస్తారు. తాజాగా సత్యవేడు, చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన కుమారుడితో కలిసి నారా లోకేష్ని అయితే కలవడం జరిగింది. ఇది వైసీపీలో ఒక పెను ప్రకంపనగా చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితం ఇదే సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. అసలు తనకు టికెట్ రాకపోవడానికే ప్రధాన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, గత 5 ఏళ్లుగా మా నియోజకవర్గం మీద పెత్తనం చేసి మమ్మల్ని ఎదగకుండా అడ్డుకున్నాడని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాస్తవానికి కోనేటి ఆదిమూలానికి తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అంటే 2024 ఎన్నికల్లో, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలాన్ని పంపాలనేది వారి ప్రధాన ఉద్దేశం. బట్ అందుకు ఆదిమూలం అయితే ససేమిరా అన్నాడు. అసలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను నా పర్మిషన్ లేకుండా ఎంపీ అభ్యర్థిగా ఎలా పంపుతారు, నేనేం చేశానని చెప్పి నా కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను తప్పించారని చెప్పి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే సమయంలో ఈ మొత్తానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఉద్దేశంతో ఆయన మీద తీవ్ర విమర్శలు చేసి 2 రోజుల నుంచి అయితే అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా నారా లోకేష్ని అయితే తన కుమారుడితో కలిసి వెళ్ళి కలవటం అనేది వైసీపీలో ఇప్పుడు మింగుడు పడని అంశంగా మారింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నేతలందరినీ కూడా నా మీదకు ఉసుగొల్పుతున్నారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మీద పెద్దిరెడ్డి పెత్తనం చేస్తున్నాడు అనేది వాస్తవం. గతంలో సింగనమల నియోజకవర్గానికి చెందిన జొన్నలగడ్డ పద్మావతి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే పెద్దిరెడ్డి పేరు ప్రత్యక్షంగా చెప్పలేదు, కానీ మా నియోజకవర్గానికి నిధులు రాకుండా అలాగే నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది, కొంతమంది రెడ్లు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అది కూడా పెద్దిరెడ్డిని ఉద్దేశించే. ఇప్పుడు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ సత్యవేడు అనేది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కూడా మా నియోజకవర్గం మీద 5 ఏళ్లుగా పెద్దిరెడ్డి పెత్తనం చేసి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ సంపదను ఇసుక కానివ్వండి లేదా మైనింగ్ కానివ్వండి పూర్తిగా పెద్దిరెడ్డి కనుసన్నలో నడిపి వేల కోట్లు దోచుకున్నాడని చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానివ్వండి ఆ స్థాయిలో విమర్శలు చేసే ధైర్యం ఎవరూ చేయరు. బట్ మొట్టమొదటిసారిగా ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆదిమూలం మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసలు 80sలో కనీసం ఆ స్కూటర్ కూడా గతి లేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించాడు, ఇసుక రూపంలో కానివ్వండి, మైనింగ్ రూపంలో కానివ్వండి, దందాల రూపంలో కానివ్వండి వేల కోట్లు ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి పోగు చేసుకున్నాడు. అలా నేను పోగు చేసుకోవడానికి ఎమ్మెల్యే కాలేదు, ఆయనంటే అధికారాన్ని అద్దం పెట్టుకుని దోచుకున్నాడు తప్ప నేను అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఎంతో కొంత చేయాలనే ప్రయత్నం చేశాను తప్ప పెద్దిరెడ్డిలాగా నేను దోచుకోలేదు. అయినప్పటికీ నా టికెట్ను తీసేశారు. ఎందుకంటే ఈ దోపిడీని నేను బట్టబయలు చేస్తాననే భయం, జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను ఫిర్యాదు చేశాననే ఒక అసహనంతోనే ఈరోజు నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. అందుకనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పార్లమెంటుకు పంపాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేసింది. ఇలాంటి అవినీతి ప్రభుత్వాల మధ్య జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇలాంటి అవినీతి ప్రభుత్వాల మధ్య మాలాంటి నిజాయితీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎమడలేరని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పార్టీ మారతారని ఆ రోజే అనుమానం వచ్చినప్పటికీ కూడా ఏ పార్టీలోకి వెళతారనేది స్పష్టత లేదు. బట్ ఈరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నారా లోకేష్ని కలవడంతో దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయంగా కనపడింది. ఆయనే కాదు, ఆయనతో పాటు తన కుమారుడిని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చడానికి అయితే తీసిరేళ్ళినట్టు తెలిసింది. అయితే టికెట్ ఇస్తారా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ కూడా దళిత ఎమ్మెల్యేల మీద వైసీపీ రెడ్ల పెత్తనం అనడానికి ఇది ఒక నిదర్శనం. జొన్నలగడ్డ పద్మావతి విషయంలో కానివ్వండి, సింగనమల నియోజకవర్గం, ఇప్పుడు సత్యవేడులో కోనేటి ఆదిమూలం విషయంలో కానివ్వండి పెద్దిరెడ్డి అరాచకం చేశాడు అనేది బట్టబయలవుతుంది. మరి 4.5 ఏళ్ళు దాదాపు 5 ఏళ్లుగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న సంపద మొత్తాన్ని కూడా పెద్దిరెడ్డే దోచుకున్నాడు. అది ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, వైన్ కావచ్చు, మైన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పెద్దిరెడ్డి కనుసన్నంలోనే జరుగుతుంది. ఆయన చెప్పిన వారికి అక్కడ కాంట్రాక్టులు వస్తాయి, ఆయన చెప్పిన వారికి అక్కడ పదవులు వస్తాయి తప్ప ఎమ్మెల్యేలు కేవలం డమ్మీలుగానే ఉన్నారు. ఇదే అసంతృప్తిని గతంలో జొన్నలగడ్డ పద్మావతి కూడా వ్యక్తం చేసింది. 5 ఏళ్లు పోరాడితే 1 ఏడాది మాత్రమే మాకు నీళ్ళు ఇచ్చారు, కనీసం కాలువలు మా పక్క నుంచి వెళ్ళినప్పటికీ కూడా చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే మమ్మల్ని వేధింపులతో గురి చేస్తున్నారని చెప్పి జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తే ఆవిడికి టికెట్ లేకుండా చేశారు. ఇప్పుడు ఆదిమూలం ఆల్రెడీ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి దాదాపుగా ఆయన టికెట్ లేకుండా చేస్తారు.
పార్లమెంట్కి ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటికీ కూడా వెంటనే తొలగిస్తారు. అదే సమయంలో ఇక నేను ఈ పార్టీలో ఇమ్మడలేను, ఈ అవినీతి పార్టీలో నేను ఉండలేను అనుకున్న ఆదిమూలం ఈరోజు టీడీపీ అధ్యక్షులను అయితే కలవడం జరిగింది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు కొరత అనేది వైసీపీకి తీవ్ర స్థాయిలో ఉంది. ఆల్రెడీ తిరుపతికి ఆదిమూలం వెళితే కొంత సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించినప్పటికీ కూడా ఆ ఆదిమూలం అయితే నేను ఎంపీగా వెళ్ళే ప్రసక్తే లేదు, అలాగని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా నాకు వద్దని చెప్పి తేల్చి చెప్పేశాడు అనుకోండి. ఇప్పటికే నరసరావుపేటకు ఒక ఎంపీని ప్రకటించాలి, ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశాడు. మచిలీపట్నానికి ఒక ఎంపీని ప్రకటించాలి, అక్కడ నుంచి ఆల్రెడీ బాలశౌరి రాజీనామా చేశాడు. ఇకపోతే ఏలూరుకి కూడా ప్రస్తుతానికి ఎవరు అనేది ప్రస్తుతం ఒక సందిగ్ధంలో ఏర్పడింది. ఇప్పుడున్న ఎంపీకి అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీకి అయితే దాదాపు స్థానం లేదు, మరి కొత్త వారిని ఉంచుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 మంది ఎంపీలు వైసీపీకి దొరకని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే గేటు బయట బోర్డు పెట్టే పరిస్థితి, వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కావాలను అని. అది కూడా 200 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయగల క్యాపబిలిటీ ఉండాలి, అలాగే ఎన్నికలకు పెట్టుబడి పెట్టగల క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు. ఆల్రెడీ గుంటూరు ఎంపీ ఆశించినటువంటి ఎవరైతే క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నాడు, అంబటి రాయుడికి దాదాపుగా ఇలాగే డబ్బులు కట్టమంటంతోనే ఆయన 2 రోజుల్లోనే పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆదిమూలం దెబ్బతో వైసీపీకి మరొక షాక్ తగిలింది. ప్రధానంగా దళితులు వేధించబడ్డారు, దళిత ఎమ్మెల్యేలకు ఎటువంటి పెత్తనం లేదు, కేవలం దిష్టి బొమ్మల్లాగా వాళ్ళని 5 ఏళ్ల పాటు వాడుకున్నారు తప్ప వారికి ఎటువంటి పవర్స్ లేవు అనటానికి ఈరోజు ఆదిమూలం వ్యాఖ్యలే ఉదాహరణ. ఏది ఏమైనా దెబ్బ మీద దెబ్బ వైసీపీకి తగులుతూనే ఉంది. ఒక పక్క అభ్యర్థులను కాపాడుకోవడానికి, మరో పక్క లిస్టులు ప్రకటించడానికి, అలాగే ఇంకో పక్క కేసులను ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా సాధ్యపడని పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఈ అభ్యర్థుల మార్పు అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించింది. సిట్టింగ్ అభ్యర్థులకి గన టికెట్లు ఇచ్చేసి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు. ఎప్పుడైతే టికెట్ల మార్పుకు శ్రీకారం చుట్టాడో అది వైసీపీని నిలువునా ముంచేసే పరిస్థితి. ఇప్పుడు అదే టికెట్ల మార్పు అనేది వైసీపీ నేతలందరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో రోజు రోజుకి అసంతృప్తులు పెరుగుతున్నాయి, రోజు రోజుకి బయటికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. చివరికి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ 4 రెడ్లు తప్ప 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతం వైసీపీలో అయితే ఏర్పడింది. ఏది ఏమైనా ఎస్సీ నియోజకవర్గాల మీద పెద్దిరెడ్డి సాగించిన ఆ దాష్టికానికి ఈరోజు ఆదిమూలం చేసిన వ్యాఖ్యలే ఒక ఉదాహరణ.